సీనియర్ నేతగా ఉన్నటువంటి పాలకొండరాయుడు గారు, ఆయన కుమారుడు సుబ్రహ్మణ్యం గారు, సుగవాసి సుబ్రహ్మణ్యం గారు, ఆయన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి సంచలనం సృష్టించారు. ఆయన రాజీనామా లెటర్ చూస్తే గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆర్య, ప్రజల సలహాలను, సూచనలను, అభిప్రాయాలను, మనోభావాలను గౌరవిస్తూ నేను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నాను. నమస్తే. భవదీయుడు సుగవాసి బాలసుబ్రహ్మణ్యం, రాయచోటి. ఇది నిజంగా తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా షాక్ అని చెప్పాలి. ఎందుకంటే రాజీనామా చేసిన వ్యక్తి ఆషామాషి వ్యక్తి కాదు. ఆ వ్యక్తి తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. వాళ్ళ నాన్నగారు 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా పనిచేశారు. మరి ఈయన వచ్చేసరికి రాజంపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి అతి తక్కువ ఓట్లతో ఓటమి చెందారు. మరి ఈయన్ని రాజంపేట అఫీషియల్ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నప్పటికీ కూడా అక్కడ ఈయన్ని ఎవరు కూడా గౌరవించట్లేదు, కొంతమంది కావాలని ఈయన ఇబ్బంది పెడుతున్నారు అనేది ఒకటి. అదేవిధంగా వీళ్ళ నాన్నగారు అయినటువంటి సుగవాసి పాలకొండరాయుడు గారు మరణించారు మే 6వ తారీఖున అనారోగ్యంతో. ఆయన రాయలసీమలో టీడీపీకి బలమైన వెన్నుముగ్గా ఉంటూ వచ్చారు. దాదాపు 30-35 సంవత్సరాల పాటు రాజకీయం చేశారు. కనీసం ఆయన చనిపోయిన తర్వాత మరి అదే ఉమ్మడి కడప జిల్లాలో ప్లేనరీ జరిగింది. మరి ఆ కడప జిల్లా మహానాడు కార్యక్రమం 3 రోజులు జరిగింది. కనీసం చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా లోకేష్ గారు, అంటే పవన్ కళ్యాణ్ గారు సంబంధం ఉండదనుకోండి, లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ మహానాడు వేదిక మీద మరి పాలకొండరాయుడు గారి పేరు కూడా ఎత్తలేదు, కనీసం ఆయనకి సంతాపం కూడా తెలపలేదు అనేటువంటి ఒక అసంతృప్తి రాజంపేట పార్లమెంటు వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణుల్లో అయితే ఉన్నటువంటి మాట వాస్తవం. సో అందుకనే ఈయన రాజీనామా లెటర్లో ప్రజల సలహాలను, సూచనలను, అభిప్రాయాలను, మనోభావాలను అనేటువంటి ఒక పదం కూడా వాడారు. మనోభావాలను గౌరవిస్తూ నేను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నాను. సో ఇదొక అంశం. అదేవిధంగా మరొక ఎపిసోడ్ చూస్తే జనసేన పార్టీ మరొక లెటర్ వారు రిలీజ్ చేశారు నిన్న. పార్టీ లైన్ దాటొద్దు, జనసేన పాలసీ పైన జాతీయ రాష్ట్ర స్థాయిలో అనుసరిస్తున్న విధానాలు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న కృషి, పార్టీ వ్యూహాల గురించి మన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సభలు, పార్టీ సమావేశాల్లో ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉన్నారు. అయినా అక్కడక్కడ కొందరు నాయకులు పార్టీ లైన్ను విస్మరించి మాట్లాడుతున్నారు. ఆ మాటలు ఇటు ప్రజల్లోనూ అటు పార్టీ శ్రేణుల్లోనూ అపోహలు రేకెత్తిస్తున్నాయి. పార్టీ లైన్ దాటి మాట్లాడేవారు కఠిన చర్యలకు గురి కావాల్సి ఉంటుందని తెలియజేయటమైంది. ఇట్లు పి హరిప్రసాద్, జనసేన అధ్యక్షులకు రాజకీయ కార్యదర్శి, జనసేన కేంద్ర కార్యాలయం మంగళగిరి. సో మరి ఇది పరిస్థితి. అంటే ఎవరో మొత్తానికి లైన్ దాటి వ్యవహరిస్తూ ఉన్నారు. సో లైన్ దాటి వ్యవహరిస్తే ఖచ్చితంగా వారి మీద కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి, చర్యలు గురి కావాల్సి ఉంటుంది. అంటే ఖచ్చితంగా వారిని సస్పెండ్ చేస్తాము పార్టీ నుంచి అనేది ఒక బహిరంగమైనటువంటి హెచ్చరిక గతంలో కూడా ఇచ్చారు. మళ్ళీ నిన్న మరి లైన్ దాటొద్దు అనేటువంటి ఏదైతే లెటర్ రిలీజ్ చేశారో దాని మీద కొంత జనసేన కార్యకర్తలు అయితే కొంత అసంతృప్తి కూడా గురయ్యారు. ఎందుకంటే టీడీపీ వాళ్ళు మరి మమ్మల్ని అక్కడక్కడ వారి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు, మమ్మల్ని గౌరవించట్లేదు, మాకు ఇబ్బంది జరుగుతుందని చెప్పేటువంటి స్వేచ్ఛ కూడా మాకు లేదా, అలా చెప్తే మరి ఈ లెటర్ మీరు రిలీజ్ చేయటం ఏంటి అనేటువంటి ఒక ఎపిసోడ్ కూడా అటు జనసేన వర్గాల్లో జరుగుతూ ఉంది. సో మొత్తానికి పోతే ఏడాదిలోనే అధికార పార్టీలకు సంబంధించినటువంటి ఈ కూటమి పార్టీలో అసంతృప్తుల పర్యాలకి అసలు కారణం ఏంటి? పార్టీ నేతలను, కార్యకర్తలను పార్టీ అధిష్టానం కానీ, అధినేతలు కానీ అసలు బుజ్జగించేటువంటి ప్రయత్నాలే చేసే ఆలోచన వారికి ఎందుకు లేదు అనే అంశాలు చర్చిద్దాం. ఇదే వాళ్ళ పవర్ డిబేట్, అసంతృప్తుల పర్వం. ఈ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం సురేంద్ర నాయర్ గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి, మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా సుజాత గారు, జనసేన పార్టీ నాయకురాలు, మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా జ్వాలాపురం శ్రీకాంత్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా పురుషోత్తం రెడ్డి గారు, రాజకీయ విశ్లేషకులు, మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. రైట్, ముందుగా డిబేట్లోకి వెళ్ళే ముందు మనతోటి ఫోన్ కాల్లో అక్షర సత్యం గారు ఫోన్ కాల్లో మనతోటి. రైట్, ముందుగా రాజకీయ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారితో మాట్లాడదాం. పురుషోత్తం రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. సో ఈ 2 ఎపిసోడ్లు ఒక పార్టీ టీడీపీకి ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి వ్యక్తి రాజీనామా అనేది అంటే దాన్ని చిన్న అంశంగా కొట్టివేయాల్సినటువంటి అంశమా? అందులో మీరు రాయలసీమకు చెందినటువంటి వ్యక్తి కాబట్టి మీకు పూర్తిగా సురేంద్ర నాయుడు గారు ఏదో అడుగుతున్నారు, చూడండి ఒకసారి. సురేంద్ర నాయుడు గారు
యాక్చువల్లీ నేను బయట ఉన్నా, విలేజ్ లోకి వచ్చాను కొంచెం ఇక్కడ. సురేంద్ర రెడ్డి గారు అయితే మీరు మాట్లాడే ముందు తెలుగుదేశం పార్టీ నుంచి సురేంద్ర రెడ్డి గారు కంటిన్యూ చేయండి. సురేంద్ర నాయుడు గారు వినిపిస్తుందా నా వాయిస్ మీకు? వినిపిస్తుంది. ఏంటి సురేంద్ర నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రాజీనామా ఎలా చూడాలి సార్? ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకు, అదేవిధంగా 99 న్యూస్ వీచ్ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, యాక్చువల్లీ మీరు ఇందాక స్టార్ట్ చేసినప్పుడు ఒక విషయం చెప్పారు. మహానాడులో పాలకొండరాయుడు గారి పేరు తీవలేదు, ఎవరు కూడా పాలకొండరాయుడు గారిని గురించి మాట్లాడలేదు అనే మాట మీరు చెప్పారు. యాక్చువల్లీ నేను మహానాడులో ఉన్నాను. మహానాడులో ఆ రోజు నివాళులు అర్పించిన సందర్భంలో పాలకొండరాయుడు గారి గురించి క్లియర్ గా చెప్పారు చంద్రబాబు గారు. ఆయన చేసిన సేవలు, ఆయన ప్రజలకు చేసిన సేవలు, ఆయన రాజకీయ జీవితం, తెలుగుదేశం పార్టీకి ఆయన చేసిన సేవలు అన్ని కూడా కొనియాడడం జరిగింది. ఆ రోజు జరిగింది అయితే అది నేనున్నాను కాబట్టి చెప్తున్నాను. ఏదన్నా ఉంటే కొంచెం కరెక్ట్ చేసుకోవాలి అది. దాని తర్వాత ఇప్పుడు ఇంకా వారి తనయుడు రాజీనామా గురించి యాక్చువల్లీ పార్టీ అధిష్టానం మాట్లాడుతుంది, పార్టీ అధిష్టానం చూస్తుంది. నెంబర్ 2, అదే విధంగా ఇంకా కొన్ని అసంతృప్తులు ఉన్నాయి అనే మాట మీరు చెప్తున్నారు. యాక్చువల్లీ మామూలుగా కాసే చెట్టుకే రాళ్ల దెబ్బలు అంటారు కదా పెద్దోళ్ళు. ఆ విధంగా ఏదైతే అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే కార్యకర్తల్లో గాని నాయకుల్లో గాని అసంతృప్తి అనేది ఉంటాయి. అధికారంలో లేనప్పుడు కార్యకర్తల్లో నాయకుల్లో అసంతృప్తి ఉండదు. ఎందుకంటే అధికారంలో లేనప్పుడు ఒకటే ఒకటి ఉంటది, ప్రజలేకపోవడం. ఏదైతే రూలింగ్ లో ఉన్నటువంటి పార్టీ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఏమైనా చేస్తే వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడం మాత్రమే ఉంటుంది. అంటే అప్పుడు పదవులు గాని, నామినేటెడ్ పదవులని గాని, లేకపోతే నాకు పదవి లేదని గాని, లేకపోతే ఇంకోటి గాని అప్పుడు అసంతృప్తులు ఉండవు. రూలింగ్ లో ఉండేటప్పుడే కొంతమంది మేము కష్టపడి పనిచేసాము, మేము ఇన్ని సంవత్సరాల నుండి పనిచేసాము, నాకు తగ్గట్టుగా నేను పని చేసిన దానికి తగ్గట్టుగా పదవులు ఇవ్వలేదు అని కొన్ని అసంతృప్తులు అని అవి సర్వసాధారణం ఏ పార్టీలో అయినా. అంటే తెలుగుదేశంలోనే కాదు, కూటమి పార్టీల్లోనే కాదు, గతంలో వైసీపీ పార్టీలో కూడా చాలా ఇట్లా అసంతృప్తులు ఉంటాయి. అంటే నేను అనేది ప్రతి పార్టీలోనూ కూడా అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఇలాంటి అసంతృప్తులు అనేది సహజంగా జరుగుతూ ఉంటాయి. దాన్ని అధిష్టానం కొన్ని సరి చేసుకుంటా ముందుకు వెళ్తా ఉంటది. దాంట్లో భాగంగానే ఈ రోజు కూటమి పార్టీలో కూడా ఇప్పుడు 3 పార్టీలు కలిసి పనిచేసేటప్పుడు, ఇప్పుడు మన ఇంట్లో కూడా మన తల్లికి తండ్రికి 5 మంది బిడ్డలంటే 5 మంది బిడ్డలని కూడా అందరి అభిప్రాయాల్ని మనం ఆశల్ని కూడా మనం నెరవేర్చలేం. కొందరిని నెరవేర్చగలుగుతాం, కొందరిని పోస్ట్ పోన్ చేస్తాం, కొంతమందిని బుజ్జగిస్తాం, ఇటు జరుగుతూ ఉంటది. అంటే 3 పార్టీలు కలిసినప్పుడు ఒక పార్టీలో ఉండేటప్పుడే ఒక పార్టీలో కార్యకర్తలనే మనం అన్ని కూడా ఒక తాటి మీద తీసుకెళ్లడమే కష్టం అవుతుంది. 3 పార్టీలు ఉండేటప్పుడు కొంత అసంతృప్తి అనేది సహజంగా ఉంటది. ఆ అసంతృప్తి అన్ని కూడా టీ కప్పులో తుఫాను లాగే ఉంటది, కానీ దీన్ని పెద్దగా మనం చూడాల్సిన అవసరం లేదు. ఈ అసంతృప్తులన్నింటినీ కూడా మనం బేరీ చేసుకొని ఎవరెవరు అసంతృప్తులు ఉన్నారు వాళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకొని పార్టీకి ఎవరెవరు ఏ సేవలు అందించారు గత 5 సంవత్సరాలలో దాన్ని బట్టి వాళ్ళందరినీ కూడా వీలైన వాళ్ళకి పార్టీ పదవులు, వీలైన వాళ్ళకి ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులు, ఇవన్నీ పదవులు కల్పించుకుంటూ మన ముందు ఉన్నటువంటి ధ్యేయం మనకు 164 సీట్లు ప్రజలు మనల్ని మెచ్చి ఇచ్చినప్పుడు మనము ప్రజా సేవలో మనం ముందుకెళ్ళాల. ఇప్పుడు పార్టీలో రకరకాల విధాలు ఉంటాయి. అంటే కొంతమంది పార్లమెంటు స్థాయి వాళ్ళు ఉంటారు, కొంతమంది బూత్ లెవెల్ వాళ్ళు ఉంటారు, కొంతమంది వార్డు లెవెల్ వాళ్ళు ఉంటారు, కొంతమంది రాష్ట్ర స్థాయి వాళ్ళు ఉంటారు. సహజంగానే నాకు రాష్ట్ర స్థాయిలో ఉండే వాళ్ళు ఏమనుకుంటారంటే నాకు నేషనల్ స్థాయిలో పదవి కావాలంటుంటారు. పార్లమెంట్ స్థాయిలో ఉండేవాళ్ళు నాకు ఇంకొకటి పార్లమెంట్ స్థాయిలో పదవి కావాలనుకుంటారు. అట్లా కొన్ని జరుగుతూ ఉంటాయి. ఇవన్నిటిని కూడా సర్దిద్దుకొని పార్టీ ముందుకెళ్తుంది. దాంట్లో ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవు. కాకపోతే ఇప్పుడు పదవులు అనేటివి కొన్ని తక్కువ ఉంటాయి. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే అనుకోండి, ఒక ఎమ్మెల్యే సీటు ఒక నియోజకవర్గంలో ఒకరికే ఎమ్మెల్యే ఇవ్వాలి, కానీ ఆడ పోటీ పడేది ఒక 5 మందో 10 మందో పోటీ పడతా ఉంటారు. ఆ 10 మందికి మనం ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేం కదా.
కాబట్టి ఒకరికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినప్పుడు మిగతా వాళ్ళకి ఇంకొక పదవి ఇచ్చి ఆ ఇచ్చినప్పుడు కొంత నాకు ఎమ్మెల్యే కావాలనుకున్నాను, లేదా నేను ఎంపీ కావాలనుకున్నాను, నాకు తక్కువ పదవి ఇచ్చినారు అనేది కొన్ని రోజులు అనేది అసంతృప్తి ఉంటుంది. ఆ అసంతృప్తి అంతా సద్దుమణిగి ఒక దారిలోకి తీసుకొచ్చి ముందుకు పోతుంది. పార్టీ అధిష్టానం చూసుకుంటుంది అది. ఓకే, అయితే ఇప్పుడు ఆయన బుజ్జగించే ప్రయత్నాలు ఏమి ఉండవా? రాజీనామా చేసిన వాళ్ళని చేస్తారు సార్, చూస్తారు. చంద్రబాబు గారికి వాస్తవంగా చెప్పాలి అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ ఎవరైతే ఈ ప్యానల్లో ఉన్నారో అందరూ కూడా పాలకొండ రాయుడు గారి గురించి తెలిసిన వాళ్ళే. నేను చిన్నతనం నుండి ఆయన పాలకొండ రాయుడు అంటే ఒక బ్రాండ్, కడపలో ఒక బ్రాండ్. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చరిస్మాను తట్టుకొని నిలబడి పార్టీకి సేవలు అందించినటువంటి ఒక గొప్ప నాయకుడు. దాంట్లో ఎలాంటి భేదాభిప్రాయం లేదు. దాన్ని ఇప్పుడు వాళ్ళ తనయుడు రాజీనామా చేశారు అనే వార్తలు ఈరోజు చేశారు. దాని మీద కమిటీ అయితే కూడా నాకున్నటువంటి సమాచారం పార్టీ ఒక కమిటీ వేసింది. కమిటీ వేసి సుధాకర్ గారిని పిలిచి మాట్లాడండి, వాళ్ళకి ఏంది అనేది అవసరం అనుకుంటే చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ వాళ్ళతో మాట్లాడి ఆయన అభిప్రాయం కూడా తీసుకొని మాట్లాడే అవకాశం అయితే ఉంది. వాళ్ళని అదే విధంగా వాళ్ళని వదిలేసే ప్రసక్తి అయితే లేదు. పార్టీ చూస్తుంది, వాళ్ళని పిలిచి మాట్లాడడం బుజ్జగించడం కూడా చేస్తుంది అనేది నాకున్నటువంటి సమాచారం. రైట్ మళ్ళీ వస్తాను. సురేంద్ర నాయుడు గారు మనతోటి ఫోన్ లైన్ లో ఉన్నారు. అక్షయ్ సత్యం గారు వారితో మాట్లాడదాం. సత్యం గారు, గుడ్ ఈవినింగ్ అండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం సార్. ఏంటి సత్యం గారు, ఏడాది పాలన తర్వాత ఏమైనా అసంతృప్తులు వస్తున్నట్లు ఏమైనా అనిపిస్తున్నాయా? ఈ రెండు అంశాలు, ఒకటి టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మరి పాలకొండరెడ్డి గారు కుమారుడు రాజీనామా సుబ్రహ్మణ్యం గారు, అదేవిధంగా రెండు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అంటే జనసేన పార్టీ ఆఫీస్ నుంచి ఒక లెటర్ వచ్చిందంటే అది పవన్ కళ్యాణ్ గారికి తెలియకుండా హరిప్రసాద్ గారు సొంతంగా ఇచ్చే పరిస్థితి ఉండదు. మరి ఎందుకు అలాంటి లెటర్లు ఎందుకు వస్తూ ఉన్నాయి? సార్ మొట్టమొదటిగా ఈ సుగవాసి సుబ్రహ్మణ్యం గారు రాజీనామాపై మాట్లాడాలంటే తెలుగుదేశం అధికార ప్రతినిధి గారు చాలా తెలివిగా ఇష్యూని ఒక సింపుల్ ఇష్యూ కింద అందరూ చేసే రాజీనామాల కింద ప్రకటిస్తున్నారు. ఇది అంటే నేను ఒక్క తెలుగుదేశం ప్రభుత్వం అంటలేదండి. ఈ జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వైసీపీ పార్టీ ఉన్నా కానీ లేదా తెలుగుదేశం పార్టీ ఉన్నా కానీ రాయలసీమలో 20% లేదా 27% నుంచి 30% ఉన్న బలిజలకి ఏమీ ప్రాధాన్యత దక్కడం లేదు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యే గాని, ఒక ఎంపీ గాని, ఒక కార్పొరేషన్ చైర్మన్ గాని బలిజ సామాజిక వర్గానికి ఇవ్వకపోవడం చాలా దురదృష్టకరం. జనసేన నుంచి తిరుపతి నుంచి ఆర్ఎన్ శ్రీనివాస్ గారికి ఒక కార్పొరేషన్, జనసేన నుంచి దానికి ఉన్న 21లో ఎంతో కొంత ప్రాధాన్యత ఇచ్చింది, సముచితమైన ప్రాధాన్యత ఇచ్చింది. తెలుగుదేశం నుంచి ఒకప్పుడు అనేవారు ఏది పాలకొండ రాయుడు గారు కానీ, సాయి ప్రతాప్ గారి తండ్రి గారు కానీ, లేదా ఆదికేశ్వర నాయుడు గారు కానీ, లేదా చెంగల్ నాయుడు గారు కానీ, లేదా తిరుపతి రమణ గారు కానీ, వాళ్ళ భార్య సుగుణమ్మ గారు కానీ, సి రామచంద్రయ్య గారు ఒకప్పుడు రాయలసీమలో ఏదో అప్పుడు కూడా 10-15 మంది పేర్లు చెప్పుకునే వాళ్ళు. ఇప్పుడు ఆ 10లో ఒక్కడు కూడా లేదు. రామచంద్ర గారికి ఎమ్మెల్సీ ఉన్నా కానీ ఆయన ఎక్కడ ఉన్నారో తెలియదు, అజ్ఞాతవాసులు ఉన్నారు ఆయన. ఈ పరిస్థితి ఏంటి? 30% బలిజలు ఉన్న ఈ రాయలసీమలో ఎందుకు అన్యాయం జరుగుతుంది? రాయలసీమలో బలిజలు ఉన్న చోట రెడ్డి సామాజిక వర్గానికి, కమ్మ సామాజిక వర్గానికి సీట్లు చేసుకుంటారు. ఇంకా మిగిలిపోతే ఆ సామాజిక వర్గాలు రెండు లేకపోతే బీసీలకి ఇస్తారు. ఇదేదన్నా అడిగితే బీసీలకి బలిజలకి తగులు పెట్టాలని. ఇది వివక్షత కాదా? ఒకవేళ నాయకులు అసలు 70 సంవత్సరాల నుంచి రాయలసీమ నుంచి బలిజల నుంచి ఎమ్మెల్యే పోటీ చేయడానికి, ఎంపీ పోటీ చేయడానికి వీళ్ళకి అభ్యర్థులు దొరుకుతూ లేదా? బలిజ సామాజిక వర్గం రాజంపేట సీట్ను కూడా వేరే సామాజిక వర్గాలు పొత్తుల పేరు ఇచ్చేస్తే మరి పొత్తులతో కమ్మ సామాజిక వర్గాన్ని బాగానే ఇచ్చుకున్నారుగా, రెడ్డి సామాజిక వర్గాన్ని బాగానే ఇచ్చుకున్నారుగా. 3 పార్టీలు పొత్తులు ఉన్నా కానీ మరి బలిజలకి ఎందుకు అన్యాయం చేస్తున్నారు అనేది ఆలోచన. ఈ రోజు ఒకప్పుడు వేరండి. ఈ మీడియాలో కానీ, కుల మీడియాలో కానీ, ఏ మీడియాలో వాళ్ళకి అనుకూలంగా ఉంటే రాసేవారు, అంటే మానేసేవారు. ప్రతిపక్షంలో ఉంది కాబట్టి వాళ్ళు సాక్షి హైలైట్ చేయి, చాలా అధికారులు వాళ్ళు హైలైట్ చేయరు. కానీ సోషల్ మీడియా యాక్టివ్ గా ఉంది. సోషల్ మీడియా వాళ్ళందరూ కూడా ప్రతి నాయకుడి మీద వెళ్ళి ప్రెజర్ తీసుకొస్తున్నారు. ఇవాళ మన బలిజ సామాజిక వర్గానికి ఏమి ప్రాధాన్యత వచ్చింది, మీరు ఎందుకు ఆ పార్టీలో కొనసాగుతుందని ప్రతి నాయకుడి మీద ఒత్తిడి తీసుకొస్తున్నారో దీన్ని తెలుగుదేశం రాజీనామాకి ఖచ్చితంగానండి. ఇప్పుడు రాయలసీమలో కూడా కొన్ని బలిజ కుల సంఘాలు పెరిగినాయి బాగానే, లాభాపేక్ష లేకుండా. వాళ్ళంతా రోజు ఇదే పని వాళ్ళకి. దీన్ని అర్థం చేసుకుని చంద్రబాబు నాయుడు గారు 27 నుంచి 30% ఉన్న బలిజలకి కార్పొరేషన్ పదవులు ఇవ్వకపోయి మీరు
ఎమ్మెల్యే పదవులు ఇవ్వకపోయి, ఎంపీ పదవులు ఇవ్వకపోయి, ఎమ్మెల్సీలు ఇవ్వకపోయి, ఏది ఇవ్వకపోతే మీకు ఎందుకు ఓటు వేయాలని ఈ రోజు నాకు యువత ప్రశ్నిస్తుంది. సత్య గారు సమయం తక్కువ ఉంది, మరొక ఎపిసోడ్. జనసేన పార్టీ నుంచి పార్టీ లైన్ దాటొద్దు అని వచ్చినటువంటి లెటర్ మీద ఏంటి మీ అభిప్రాయం? సార్ ఇక్కడ రెండు చూడాలండి. ఒకటేమో జనసేన పార్టీ లైన్ దాటొద్దు అనే ఒక లెటర్ ఇచ్చింది, తెలుగుదేశం పార్టీ ఈ రోజు ఒకటి ఇచ్చిందండి. మీరు ఎవరు చేర్చుకున్నా గానీ మా హైకమాండ్ కి చెప్పకుండా చేర్చుకోవద్దని. అసలు హైకమాండ్ చెప్పకుండా ఎవరైనా చేర్చుకుంటారా? ఈ రెండు లెటర్ల యొక్క అర్థం ఏంటంటే నాకు తెలిసిన అర్థంలో చెప్తా, పెద్దలు ఒక మీకు ఇంకొక రకంగా అర్థమైతే, జనసేన పార్టీ ఏంటంటే పొత్తు ధర్మంతో మీరు లైన్ దాటకండి, టీడీపీని కానీ టీడీపీ నాయకులు కానీ పొత్తు కానీ విమర్శించకండి. ఒకవేళ మీరు విమర్శించేటట్టయితే మేము పార్టీ నుంచి బహిష్కరిస్తామని జనసేన పార్టీ పొత్తు ధర్మంతో లెటర్ ఇష్యూ చేస్తే, టీడీపీ ఏంటంటే ఇదే సుగవాసి సుబ్రహ్మణ్యం గారు రేపు ఏ జనసేనలోకి వెళ్ళిపోతారు, ఏ బీజేపీలోకి వెళ్ళిపోతారని మీరు చేర్చుకోకుండా ముందరకాలకు బంద వేయడం కోసం వాళ్ళ పార్టీకి సంబంధించే కదా వాళ్ళు ఇచ్చుకున్న లెటర్. పక్క పార్టీ వాళ్ళు జాయిన్ చేసుకుంటే మాకు చెప్పాలని వాళ్ళు ఏమో ఇవ్వలేదు కదా సార్. అక్కడ అనలిస్ట్ గారు చెప్తారు రాజకీయ ఎత్తుగళ్ళు అంటే ఇయ్యానండి. చంద్రబాబు నాయుడు గారు రాజకీయ ఎత్తుగళ్ళు అంటే ఆయన అంటే వారి ఇచ్చిన లెటర్ వారు ఒక పార్టీకి వర్తించదా, మిగతా వాళ్ళకు కూడా వర్తిస్తుందా? ఏది అది అడిగేవారు లేరు కదండి. ఇప్పుడు జనసేనలో మీరు ఎందుకు తీసుకుంటున్నారండి? జనసేన అడిగితే ఆ లెటర్లు ఈ పరిస్థితి ఎంచుకుంటది, మీరు ఎందుకు తీసుకుంటారు? అది బీజేపీ అయితే అడగగలరు, జనసేన అడిగే స్థితిలో లేదు కదండి. పొత్తు ధర్మం కావచ్చు, అతి మంచితనం కావచ్చు, లేదా పవన్ కళ్యాణ్ గారి త్యాగాలు కావచ్చు, అది అడిగే లేకే కదా. ఇప్పుడు సుగవాసి సుబ్రహ్మణ్యం గారు ఇప్పుడు ఒకరు వస్తుందండి. ఇప్పుడు ఏమంటున్నారు, ఎవరినైనా తీసుకుంటే మీరు బాలినేని శ్రీనివాస్ గారిని ఎందుకు తీసుకుంటున్నారు, తెలుగుదేశం వాళ్ళు గొడవ పెడుతున్నారు. మరి తెలుగుదేశం వాళ్ళు జనసేన గొడవ పెడితే దీనికి ఇది ఎత్తు పై ఎత్తు అన్నట్టు ఉంటుంది కదా, అది లేకే కదండి. దాన్ని ఈ రాజకీయ ఎత్తుగడల్ని జనసేన సురేంద్ర నాయుడు గారు అడగాలనుకున్నారు, అడుగుతారా? సురేంద్ర గారు నేనేమంటానంటే, ఇప్పుడు వర్మ గారేనా సత్యం గారు, అక్షయ సత్యం గారు, సత్యం గారు, మా పార్టీ రిలీజ్ చేసిన లెటరు మా పార్టీలో చేర్చుకునేదానికి మాత్రమే, జనసేనలో బీజేపీలో చేర్చుకునేదానికి మా అభ్యంతరం లేదు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చి ఆ విధంగా అనుకుంటే తిరుపతి నియోజకవర్గంలో మా పురుషోత్తం రెడ్డి గారికి కూడా తెలుసు. మళ్ళా ఒకవేళ నా లైన్ కట్ అయిపోతే ఆయన మాట్లాడతాడు, ఆయన కూడా చెప్తాడు విషయాలు. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తిరుపతిలో 58 మంది కార్పొరేటర్లు ఉంటే 30 మంది కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడానికి డైరెక్ట్ గా తలుపు తట్టారు. తెలుగుదేశం పార్టీలో ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని మేము మీటింగ్ పెట్టినప్పుడు మొట్టమొదట వ్యతిరేకించినటువంటి వ్యక్తిని నేను. ఎవరిని జాయిన్ చేయించుకోవద్దండి, వాళ్ళు నామినేషన్ పత్రాలు కూడా చింపేసి ఎన్నికల్లో గెలిచిన కార్పొరేటర్లు, వాళ్ళ వల్లనే వైసీపీ అంత ఘోరంగా ఓడిపోయింది. కాబట్టి మన పార్టీలో ఎవరిని జాయిన్ చేసుకోవడానికి వీలు లేదు అని చెప్పిన తరువాత జనసేన పార్టీ తలుపు తట్టారు. వాళ్ళు జనసేన పార్టీ తలుపు తట్టి 4 జనసేన పార్టీలో చేరారు కార్పొరేటర్లు. మేము వద్దని చెప్పలా, మా పార్టీలో మాత్రమే చేర్చుకోవద్దని చెప్పాం గాని బీజేపీలో చేర్చుకోవద్దు, జనసేనలో చేర్చుకోవద్దు అని మేము చెప్పలా. జనసేనలో అఫిషియల్ గా 4 ముందు చేరారు, మళ్ళీ ఒక 4 పోయి 8 మంది జనసేన పార్టీలో వైసీపీ కార్పొరేటర్లు చేరారు. మేము అభ్యంతరం చెప్పలేదు, జనసేనలో చేర్చుకోవద్దని చెప్పలేదు, జనసేనలో చేర్చుకోమని చెప్పలేదు. మా పార్టీలో మాత్రం చేర్చుకోవద్దండి అని చెప్పాం. ఈ రోజు కూడా లెటర్ రిలీజ్ చేసింది మేమేమంటే మీ పార్టీకి సంబంధించి మాత్రమే మీరు రిలీజ్ చేసిన లెటర్ కూడా అయితే మా పార్టీలో మాత్రం. మాట్లాడదాం. సత్యం గారు, అక్షయ సత్యం గారు కంక్లూజన్ ఇచ్చేసే సమయం తక్కువ ఉంది సార్. ఇప్పుడు నేను చెప్పేది వాళ్ళ పార్టీలో చేర్చుకోవడం కోసమే లెటర్ చెప్పారని చెప్తున్నా నేను, కానీ అది రాజకీయ వ్యూహాత్మకమైన లెటర్ అంటున్నా నేను. ఎదురు పార్టీలకి ముందరకాలకు బంద వేయటానికి ఎత్తుగడ అంటున్నాను తప్పించి ఎదురు పార్టీ వాళ్ళు తీసుకోవద్దని చంద్రబాబు నాయుడు గారు అన్నారే నన్ను అంటలే. రెండోది, ఇప్పుడు కూటమిలో ఉన్న తర్వాత టీడీపీ వాళ్ళని జనసేనలో టీడీపీ వాళ్ళు తీసుకోకపోవడాన్ని హర్షిస్తారో తీసుకుపోవచ్చు అని వైసీపీ నాయకులు తీసుకోవద్దని టీడీపీ వాళ్ళు చెప్పడానికి హక్కు లేదు. అది ఏమో 2 పార్టీలకు కూడా మళ్ళీ మమ్మల్నే కాదు, అలాగే వైసీపీ జనసేనకి హక్కు లేదు, వద్దని అనడానికి టీడీపీ హక్కు లేదు. వినాల్సిన అవసరం ఆ 2 పార్టీలకి లేదు. ఎవరు పార్టీ స్వతంత్రత వాళ్ళకు ఉన్నదని గమనించాలి. రైట్. సత్యం గారు, సమయం లేదండి, ధన్యవాదాలు అండి ఫోన్ కాల్ అందుబాటులోకి వచ్చిందుకు. రైట్. జనసేన పార్టీ నుంచి సుజాత గారు ఉన్నారు, సీనియర్ నాయకురాలు, వారితో మాట్లాడదాం. సుజాత గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే అండి బ్రహ్మనాయుడు గారు. చదివారా లెటరు?
నిన్ననే చదువుకుంటారు మీరు. ఏంటి మేడం పార్టీ లైన్ దాటొద్దు అంటే ఎవరు దాటుతున్నారు? మీ పార్టీలో పదే పదే ఇలాంటి లెటర్లు ఎందుకు వస్తున్నాయి? ఎవరన్నా ఒక చిన్న మిస్టేక్ చేస్తే ఇమీడియట్గా వారి మీద సస్పెన్షన్ చేయడానికి ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయరు, వెంటనే లెటర్ రిలీజ్ చేస్తారు. సార్ ముందుగా మీకు అలాగే 99 వీక్షకులకి ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. జనసేన పార్టీ అంటేనే ఒక మొదటి నుంచి కూడా ఒక క్రమశిక్షణతో నడుస్తున్న పార్టీ. అలాగే చాలా మంది జన సైనికులు కానీ వీర మహిళలు కానీ పార్టీల్లో ఉన్న నాయకులు కానీ చిన్న స్థాయి నాయకుల నుంచి పై స్థాయి నాయకుల వరకు కూడా 10 సంవత్సరాల పాటు ఎటువంటి అధికారం లేకపోయినా కూడా ఒక ప్రజా ప్రయోజనార్థం పవన్ కళ్యాణ్ గారి వెంట ఒక మంచి లక్ష్యంతో నడిచారండి. 10 సంవత్సరాలు కూడా ఎటువంటి రాజకీయ లబ్ధి లేకపోయినా వాళ్ళంతా ఒక తాటి మీద ఒక మాట మీద నాయకుడి యొక్క మాట మీద నడిచారు. ఎలక్షన్స్ ముందు మనం గమనించుకున్నట్టయితే కనుక 40 సీట్లు కావాలి 50 సీట్లు కావాలని ఆశతో ఉన్న నాయకుల్ని కానీ కేడర్ ని కానీ 21 సీట్లతోటి పవన్ కళ్యాణ్ గారు కూటమిలో సీట్లు తీసుకున్నప్పుడు చాలా మంది వ్యతిరేకించారు సార్. ఇటువంటి సమీకరణాలు కరెక్ట్ కాదు, మనం కూడా సగం సీట్లు తీసుకోవాలి, కనీసం 50 సీట్లు తీసుకోవాలని ఎంతో మంది ఆశించారు. అంటే ఆ నాయకుడి దగ్గర ఉన్న సమాచారం కానీ నాయకుడి దగ్గర ఉన్న అవగాహన ఆయనకున్న ఆలోచనలు కానీ కింద ఎవరైతే కేడర్ ఉంటారో జన సైనికులు కానీ చిన్నపాటి నాయకులు కానీ వాళ్ళందరి దగ్గర సమాచారం ఉండకపోవచ్చు. అటువంటి వ్యూహం అందరికి నాయకుడు యొక్క వ్యూహాలు అందరికి కేడర్ అందరికి చివరి వరకు కేడర్ అందరికి తెలియాల్సిన సందర్భం ఉండకపోవచ్చు. అసలు చెప్పాల్సిన అంటే అది ఆలోచన ఆయన గుప్తంగా ఉంచుకునే ఆలోచనలు కావచ్చు. కాబట్టి చాలా మంది వ్యతిరేకించారు, గొడవలు చేశారు, పార్టీ ఆఫీస్ బయట గొడవలు చేశారు. అదే గొడవలు చేసిన వాళ్ళు ఈ రోజు దేశం మొత్తం పవన్ కళ్యాణ్ గారిని 21 సీట్లు తీసుకుని 100% స్ట్రైక్ రేట్ తోటి ఒక మంచి సంకీర్ణమైన ప్రభుత్వం ఏర్పడడానికి ఒక మంచి పొత్తు క్యాల్కులేషన్స్ చాలా బాగున్నాయి. ఇది ఆదర్శంగా తీసుకోవాలని నేషనల్ న్యూస్ ఛానల్స్ దగ్గర నుంచి మన లోకల్ మీడియా వరకు అందరూ కూడా ప్రశంసించడం జరిగింది పవన్ కళ్యాణ్ గారిని. మంచి వ్యూహాత్మకమైన ఎత్తుగడలతోటి ఆయన ముందుకు వెళ్లారని. అదే జన సైనికులు కానీ నాయకులు కానీ ఆ రోజు వ్యతిరేకించిన వాళ్ళు ఈ రోజు శభాష్ అన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు ఎప్పుడైనా కూడా అప్పటికి అప్పుడు కొంతమందికి నచ్చకపోవచ్చు, కొంతమందికి బాధ కలిగించవచ్చు, కానీ ఫ్యూచర్ లో నాయకుడి యొక్క ఆలోచనలు మనకంటే చాలా ముందుగా ఉంటాయి. ఒక మనకి సినిమాల్లో కానీ రాజకీయాల్లో కానీ ఆయన చాలా ఒక ముందు తరం గురించి ఆలోచించే వ్యక్తి. ఆయన వ్యూహాలు కానీ ఆలోచనలు కానీ ఒక 10 ఏళ్ళు ముందుకే ఉంటాయి. కాబట్టి ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు తీసుకునే ఆలోచనకి అప్పటికప్పుడు కొంచెం ఏమన్నా బాధలు కలిగించవచ్చు, వ్యతిరేకత స్వరం వినిపించవచ్చు, కానీ తర్వాత అవన్నీ ఇందాక సోదరులు చెప్పినట్టు టీ కప్ లో తుఫాన్ లాగా వెంటనే చల్లబడిపోతాయి. పవన్ కళ్యాణ్ గారు మన నాయకుడు మాటే కేడర్ మాట అన్నది మళ్ళీ చివరికి అదే జరుగుతుంది. కాబట్టి ఏ చిన్న అసంతృప్తి ఉన్నా మొదట్లోనే తుంచేయాలనే ఉద్దేశంతో ఆ లెటర్ రిలీజ్ చేయడం సార్. ఎందుకంటే ఎప్పుడు ఒక తాటి మీద ఒక మాట మీద నడిచిన వాళ్ళ బలం వేరేగా కొంచెం ఉద్దేశంతో లెటర్ రిలీజ్ చేస్తారు. కాదు ఇప్పుడు ఇందాక వారు ఏమన్నారు, తెలుగుదేశం నుంచి సురేంద్ర నాయుడు గారు మాట్లాడతా ఖచ్చితంగా మేము బుజ్జగిస్తాము, మా పార్టీ నుంచి బయటకు వెళ్ళిన సుబ్రహ్మణ్యం గారిని మేము బుజ్జగించి బాబు గారు కూడా మాట్లాడతారు, తెచ్చుకుంటారు, ఇవి సర్వసాధారణ. అదే మీ పార్టీ నుంచి ఎవరైనా ఇన్ఛార్జ్ ఎవరన్నా పొరపాటు రాజీనామా చేస్తే ఇప్పటివరకు ఎవరన్నా ఒక్కళ్ళన్నా పిలిచి బుజ్జగించిన పరిస్థితి ఉందా? రాజీనామా చేయడానికి ముందే వాళ్ళు ఇప్పుడు ఏదైనా ఉంటే టీడీపీ కేడర్ లో ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు ఆఫీస్కి వెళ్ళి మాట్లాడి వాళ్ళు సమస్య ఏమంటో చెప్పుకుంటారు. అలాగే జనసేన పార్టీలో కూడా సమస్యలు వినడానికి ఒక టీం ఉన్నారు, హరిప్రసాద్ గారు ఉన్నారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు తర్వాత నాయకత్వం అంతా అందుబాటులో ఉంటారు. వారి సమస్యలు ఏమన్నా వినడానికి పార్టీ ఆఫీస్ రెడీగా ఉంటుంది. ఈవెన్ ఒక సామాన్య జనసేన కార్యకర్త గోడు వినడానికి కూడా హెల్ప్ డెస్క్ అంటూ మాకు అంటే ప్రజల సమస్యలు వినే జనవాణి కాకుండా పార్టీ కార్యకర్తలు సమస్యలు వినే డెస్క్ కూడా ఒకటి పెట్టారు. అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఏదుంటే వాళ్ళకి ఏమన్నా అసంతృప్తి ఉన్నా బాధలు ఉన్నా అక్కడికి వెళ్ళి చెప్పుకోవచ్చు. అవి డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తాయి. అక్కడ మాట్లాడడం జరుగుతుంది. అక్కడ మాట్లాడే సమస్యలు సాల్వ్ చేసుకుంటే పర్వాలేదు. అంతేకాని మేము సోషల్ మీడియాకు వెళ్ళి మాట్లాడతాము, 10 మందిలో మాట్లాడతాము, మీకు లోపల వాళ్ళకి అంటే కొంతమందికి సంబంధించి వాళ్ళకు లోపల ఏవో అసంతృప్తి ఉండి ఏవో ఆశించి లేదంటే అక్కడ లోకల్ ఎమ్మెల్యేలతోటి వాళ్ళకి
అంటే వీళ్ళు ఏదో లాభం ఆశిస్తారు, అది లాభం జరగకపోతే దాన్ని పార్టీ మీదో అక్కడ ఉన్న నాయకుల మీదో వ్యతిరేకతగా సోషల్ మీడియాకి వ్యక్తి డ్యామేజ్ చేయాలనుకుంటారు సార్. ఈ మధ్య చాలా గమనించాం. అంటే వైసీపీకి అనుకూలంగా పనిచేసి జనసేన పార్టీ క్యాండిడేట్ పోటీ చేసినా కూడా అప్పుడు వైసీపీకి సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఈ రోజు వచ్చి జనసేన ఎమ్మెల్యేల మీద వాళ్ళు నిందలు వేస్తున్నారు. అక్కడ లోకల్లో నియోజకవర్గంలో ప్రజలందరికీ తెలుసు విషయం. అతను మొదటి నుంచి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తే పార్టీలకి ఈ రోజు బయటకు వచ్చి ఏదో మేము ప్రభుత్వంలో ఉండగా మా ఎమ్మెల్యేలు ఇలా చేస్తున్నారని మాట్లాడడం జరుగుతుంది. నిజాలు ఏంటన్నది లోకల్ నాయకులకి తెలుసు, కూడా తెలుసు. కాబట్టి ఈ అసంతృప్తి స్వరాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు ఏదో ఆశించిన వాళ్ళు ఇప్పుడు సార్ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో అంటే మన అందరం చూసాం, మన ప్లేట్ లో మన బిర్యానీ అని చెప్పి లేని పదవులు కూడా సృష్టించి ప్రభుత్వ ధనాన్ని ఎలా వృధా చేశారో చూసాం మనం. ఎన్ని వందలాది సలహాదారుల పోస్టులు, 5కు పైగా డిప్యూటీ సీఎం పోస్టులు, ఇంకెన్ని రకాల పోస్టులు కల్పించి ఇచ్చారో, ప్రభుత్వ సొమ్ముని ఎలా కాజేశారో మనం చూసాం. ఇప్పుడు ప్రభుత్వం అలా చేయదండి, ఉన్న పోస్టులనే భర్తీ చేస్తుంది. అసంతృప్తులు వాదనలు అంటూ ఖచ్చితంగా ఉంటాయి ప్రభుత్వంలో ఉన్నప్పుడు. అందరికీ ఒకటేసారి వీలు కాదు కాబట్టి ఖచ్చితంగా కార్యకర్తలు కూడా అర్థం చేసుకోవాలని మా ఆశ సార్. రైట్, మళ్ళీ వస్తాను మేడం మీ దగ్గరికి. మంత్రి జ్వాలాపురం శ్రీకాంత్ గారు ఉన్నారు, వైసీపీ సీనియర్ నాయకులు. శ్రీకాంత్ గారు నమస్తే అండి. సో ఇప్పుడు ఈ కూటమి పార్టీలో ఏమన్నా రాజీనామా చేస్తే మరి వాళ్ళకి ఇమీడియట్గా ఫోన్లు చేసి మరి వాళ్ళని పిలిపించుకునే పరిస్థితి ఏమైనా ఉందా పార్టీలో? బ్రహ్మనాయుడు గారు, మొదటిగా 99 టీవీ వీక్షకులకు, ప్యానెల్లో ఉన్న సభ్యులకి మీకు శుభ సాయంకాలం. మన సుజాత గారు ఎప్పుడు మాట్లాడినా కూడా ఆమె సబ్జెక్టు పక్కన వదిలిపెట్టేసి ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారి భజన, పార్టీ సిద్ధాంతాలు వారు చెప్తూనే ఉంటారు. విని 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 విసుగెత్తిపోతానమ్మా, మాకు అడిగిన దానికి సమాధానం చెప్తే చాలు. మీ పవన్ కళ్యాణ్ గారి నీతి నిజాయితీ, వారు ఒక్క మాట మీద నిలబడకపోవడం ప్రతి ఒక్కరికి తెలిసిండేదే. ఇప్పుడు ఎవరన్నా బ్రహ్మనాయుడు గారు పెరిగినారు, ఒక 100 చోట్ల పెరిగినారంటే అర్థం ఉంటుంది. అంటే నేను అనంతపూర్లో పెరిగినా, విజయవాడలో పెరిగినా, గుంటూరులో పెరిగినా. పవన్ కళ్యాణ్ గారు 5-6 చోట్ల పుట్టారు. అంటే దీనికి సమాధానము వారు మాట్లాడడానికి అద్దుపద్దు ఉండదు, ఏది వాళ్ళకి ఈ కొలతనే ఉండదు అనమాట. అటువంటి ఒకటి శ్రీకాంత్ గారు వాళ్ళ నాన్నగారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉద్యోగం ఉన్న క్రమంలో ఆయన అనేక చోట్ల ట్రాన్స్ఫర్లు అవుతా బాపట్ల, చీరాల, నెల్లూరు, ఆ క్రమంలో ఆయనకి కాస్త ఆ ప్రభుత్వ ఉద్యోగి కొడుకుగా ఒక 5-6 చోట్ల ఆయన వారి నాన్నగారితో పాటు ఉన్నారు కాబట్టి చదువుకునే ఆ ఇంటర్మీడియట్ ముందు వరకు కూడా ఆ అనుభవాలు పంచుకున్నారు. లేదు దానికి మీరు పాపం 10 చోట్ల పెరగచ్చు కానీ 10 చోట్ల పుట్టలేము కదా. నేను అది చెప్తున్నా. పవన్ కళ్యాణ్ గారు మీరు వినండి స్పీచ్ల్లో, నేను గుంటూరులో పుట్టా, నేను అక్కడ పుట్టా, ఇక్కడ పుట్టా అని 5-6 చోట్ల చెప్పారు. సరే, దాని అంశాన్ని పక్కకు వదిలిపెడితే మీరు అడిగిన దాన్ని బట్టి చూస్తే పవన్ కళ్యాణ్ గారు మన ఈ మధ్య కాలంలో ఒక సర్వే వచ్చింది. అంటే ఈ సంవత్సరం పార్టీ అయిపోయిన తర్వాత ఒక సర్వే నిర్వహించారు. అంటే ఎలా మన ఒక 2-3 అంశాల మీద వచ్చాయి, 2 సర్వేలు వచ్చాయి. గ్రేటర్ ఇండియా ఒక 2-3 పత్రికలు వచ్చాయి. ఆ సర్వేలో ఏమొచ్చారంటే ఇప్పుడు 164 గెలిచారు టీడీపీ ప్రభుత్వం వారు, దాదాపు 76 సీట్ల వరకు ఓడిపోతారని చెప్పారు. అంటే ఇంకో 90 సీట్లు మాత్రమే వారికి, ఇవి కూడా పోటాపోటీలో ఉన్నాయి. ఇంకో 90 సీట్లు అంటే దాదాపు ప్రభుత్వం ఆల్మోస్ట్ ఆల్ వెంటిలేటర్ ముందు అని చెప్పాలి. కూటమి ప్రభుత్వం ఈ సంవత్సరానికే కూటమి ప్రభుత్వం ఆల్మోస్ట్ ఆల్ వెంటిలేటర్ మీద ఉంది. ఎందుకు అంటే ఈ నాయకులంతా కూడా నిన్న రాజంపేట మన ఆయన చెప్పారు, ఒక్కొక్క లెటర్ ప్యాడ్ 30,000కు 5 లక్షల నుంచి 30,000 నుంచి 5 లక్షల వరకు అమ్ముకుంటున్నారు. రాజంపేట ఇన్ఛార్జి గారు బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పారు, నేను అందుకనే రాజీనామా చేసిపోతున్నాను పార్టీలో నుంచి. అంటే పార్టీలో అంతర్గత కుమ్ములాట, సంపాదన, రెడ్ బుక్ ధ్యేయం నాయకులు పట్టించుకోవడం లేదు. అందరికీ సంపాదన ధ్యేయము, రెడ్ బుక్ ధ్యేయంగా అధిష్టానం ప్రవర్తిస్తుంది. ఎందుకంటే నిన్న మనం చూసాం, మన కొలికపూడి శ్రీనివాసరావు గారు కూడా ఒక అల్టిమేటం ఇచ్చారు, ఎమ్మెల్యే. అది కూడా చూసారా లేదు. ఆయన కూడా నేను 48 గంటలు రమేష్ రెడ్డికి వారికి ఇద్దరికి మధ్యలో తగాదా వస్తూ ఒక అమ్మాయిని ఏదో అసభ్యంగా మాట్లాడాడు. పార్టీ అధిష్టానం ఎక్కడా కూడా చర్యలు తీసుకోవడం లేదు కాబట్టి నేను 48 గంటలు నేను టైం ఇస్తున్నాను, ఈ టైం లోపల చేయకపోతే నేను ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా ఇస్తాను అని చెప్పారు. అంతవెందుకు బ్రహ్మనాయుడు గారు మా అనంతపురంలో నిన్నామన్నా సుధాకర్ నాయుడు అని ఒక
తెలుగుదేశం పార్టీకి ముందు నుంచి పెద్ద పట్టు అనంతపురం టౌన్ లో. ఆయన ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే ప్రసాద్ హత్యాయత్నం అంటే నిన్న చంపాలని రెక్కి నిర్వహించి ఎస్పీ గారు పిలిపించి ఇద్దరిని చేసి అధిష్టానం కూడా విజయవాడకు పిలిపించి దాన్ని పంచాయతీ చేసినట్లు ఉన్నారు. అంటే అంతర్గత కుంభలాట ఈ బ్రాండీ షాపుల విషయంలో, ఇసుక విషయంలో, అన్ని దందాలలో ఈ యొక్క ప్రతి ఒక్క దాంట్లో ఈ కూటమి సభ్యులంతా కూడా దాంట్లోకి ఇన్వాల్వ్ అయ్యి ఒకరినొకరు కొట్టుకుంటూ చంపుకునే పరిస్థితి వరకు పోయే పరిస్థితి వచ్చింది. ఈ పార్టీ కార్యకర్తలను నాయకులను గాలికి వదిలిపెట్టేసి ఎంతసేపు ఉన్న సంపాదన రెట్టుబుక్కు ప్రతి కార్యచర్య అందరి నాయకులను టీడీపీ మన వైసీపీ పార్టీ వాళ్ళని ధ్యేయంగా పెట్టుకుని వారిని ఇదిగా మన కక్షపూరితంగా కార్యకర్తల్ని వదిలేశారు కాబట్టి వాళ్ళందరూ అసంతృప్తితో ఉన్నారు. కాబట్టి ఈ సర్వేలో కూడా ఈ విధంగా పార్టీ అంటే ప్రభుత్వం పూర్తిగా అసంతృప్తుల్లో లోనైంది కాబట్టి మళ్ళీ ఎన్నికలు జరిగితే వారికి గతంలో వచ్చిన సీట్లు రావు అనేది మీ అభిప్రాయం? నూటికి నా అభిప్రాయం కాదు, గ్రేటర్ మన సర్వేల అభిప్రాయం. అదే ఆ సర్వేలు పర్ఫెక్ట్ అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఎన్నికల ముందు ఆరా మస్తాన్ గారు చెప్పారు ఖచ్చితంగా 125 సీట్లు వస్తే వైసీపీ అధికారంలోకి వస్తున్నారు. కానీ ఆయన చెప్పింది అవ్వలేదు. ఆయన చాలా గొప్ప మరి సర్వే రిపోర్టులు తీశారు. ఆరా సర్వే అంటే మీ అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు. మరి అలాగే ఈ కూడా ఫ్లాప్ అని మనం ఎందుకు అనుకోకూడదు సార్? అంటే ఆల్మోస్ట్ ఆల్ సర్వేలన్నీ కూడా దాదాపు ఒక రేంజ్ లోనే అంతే. ఆల్మోస్ట్ ఆల్ అందరి ప్రెడిక్షన్ చాలా కరెక్ట్ గా వచ్చింది. ఏదో 1-2 ఫెయిల్యూర్ అవ్వడం మామూలే. వారు అంతకు ముందు ఇదయ్యారు, మళ్ళా రెండోసారి ఫెయిల్యూర్ అయ్యారు. అది కాకుండా ఇక్కడ ఏం జరుగుతుందంటే పార్టీలో అధిష్టానం చంద్రబాబు గారు లోకేష్ గారికి పగ్గాలు వేయాలని ఒక పక్క ఆలోచిస్తున్నారు. కానీ లోకేష్ గారికి పగ్గాలు ఇవ్వడం వల్ల ఇప్పుడే ఎమ్మెల్యేలంతా కొంచెం అసంతృప్తితో ఉన్నారు, ఇంకొంచెం ఎక్కువైతుందేమో అని సీఎం గారు చంద్రబాబు గారు ఆలోచిస్తున్నారు. కానీ దీనికి పవన్ కళ్యాణ్ గారు లోకేష్ చేతికి ఇస్తే బాగుంటుందని ఆయన ఒక వేలో ఉన్నాడు. లోకేష్ గారి పగ్గాలు ఇస్తే దాన్ని క్యాచ్ చేసుకోవచ్చు కదా, క్యాచ్ చేయొచ్చు కదా అని. అంటే ఎవరికి పార్టీకి వాళ్ళు రాజకీయ చతురత, రాజకీయ విశ్లేషకులతో పైకి పొత్తులు లోపల కత్తులు అనే ధోరణి వాళ్ళు ఉన్నారంటారు. 100%. ఇటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఆల్మోస్ట్ ఆల్ వెంటిలేటర్ మీద ఉంది. మీకు కావాల్సింది కూడా అదే కదా సార్. అంటే మనకు కావాల్సిందంటే దేవుడు ఎవరికి ఏ టైంలో ఏది ఇవ్వాలో వాళ్ళకి ఇస్తాడు. ప్రజలను సంక్షేమాన్ని పక్కన పెట్టేశారు. అంటే ఇప్పుడు ఒకటి వీరు చెయ్యలేక అమలు పరిచినది పెన్షన్ తప్ప ఏమీ లేదు. ఆ రోజు మహానాడులో ఏం చెప్పారండి, అన్ని ఇచ్చినట్టు చెప్పేస్తున్నారు. రేపిస్తాం, ఎల్లుండిస్తాం, ఆ రోజు ఇస్తామని 1 సంవత్సరం నుంచి ప్రతి ఒక్కటి రైతులకు గాని, పిల్లలకు గాని, మన పెన్షన్లు గాని ప్రతి ఒక్కటి అబద్ధం. ఎందుకు నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఇంత అబద్ధాలు చెప్పిండేది నేను ఎప్పుడు చూడలే. అంటే ఈ మధ్య కాలంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈ అబద్ధాల పర్వము చాలా. ఆయన ఎలక్షన్ల ముందు ఏం చెప్పాడు, ఎలక్షన్ల తర్వాత ఏం చెప్పాడు అంటే అసెంబ్లీలో వీరు తెచ్చిన అప్పు ఎంత అని అసెంబ్లీలో ఒకటి చెప్తారు, బయటికి వచ్చేటప్పటికి ఒకటి చెప్తారు. నేనున్నాను సంపద సృష్టిస్తానంటారు, బయటకు వచ్చేటప్పటికి భయం అవుతుంది, ఖాళీ ఎంత ఖజానా అంటారు. అంటే అప్పుడు తెలీదా మీకు? అప్పుడు వచ్చే కరెక్ట్ గా లెక్కలు చెప్తారు, ఇక్కడికి వచ్చి అమలు పరచమంటే మాత్రము మా దగ్గర ఏమీ లేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఖజానా ఖాళీ చేసిపోయారు అంటారు. అంటే ఎన్ని అబద్ధాలు, వీరి యొక్క అబద్ధాలు అంతా కూడా విదితమే అనేది తెలుసుకోవాలి వాళ్ళు. రైట్, మనతో పురుషోత్తం రెడ్డి గారు రాజకీయ విశ్లేషకులు, వారితో మాట్లాడదాం. పురుషోత్తం రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే బ్రహ్మనాయుడు గారు. సో ఈ 2 లెటర్లు, ఒకటి తెలుగుదేశం ఇన్ఛార్జ్ రాజీనామా, మరొకటి లైన్ క్రాస్ అయితే వేటు పడుతుందంటూ జనసేన వారు ఇచ్చినటువంటి లెటరు. అదేవిధంగా మళ్ళీ తెలుగుదేశం కూడా ఇంకొక లెటరు అంటే జాయిన్ చేసుకున్నప్పుడు గ్రౌండ్ స్థాయిలో అంటే ఎమ్మెల్యేలు వారికి నచ్చిన వారిని వారు జాయిన్ చేసుకుంటారు. సో చాలామంది కొత్త ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి వైసీపీలో ఉన్న వాళ్ళని కూడా జాయిన్ చేసుకున్నారనే కంప్లైంట్స్ టీడీపీ కార్యకర్తల నుంచి అధిష్టానానికి వెళ్ళటం బట్టి వారు కూడా ఒక లెటర్ ఇచ్చినట్టున్నారు. సో అంటే ఏంటి అంటే 1 yearలో ఈ అసంతృప్తులు అంటే ఈ ప్రభుత్వానికైనా అది గతంలో కూడా గత ప్రభుత్వాల్లో కూడా ఇలాగే ఉండేయా పురుషోత్తం రెడ్డి గారు? బ్రహ్మనాయుడు గారు, అందరికీ నమస్కారం. ఒకటి, ఈ పరిస్థితి రావడానికి సహసిద్ధమైన కారణం ఒకటి, ప్రత్యేక కారణం రెండుగా చూస్తాను. సహసిద్ధమైన కారణం ఏంటంటే మిత్రపక్షాల మధ్య పొద్దు ఎన్నికల్లో చాలా సవ్యంగా ఉంటుంది. ఎందుకంటే ఒకరి ఓట్లు ఒకరికి ట్రాన్స్ఫర్ కావాలి కాబట్టి ఎన్నికలైన అధికారంకి వచ్చిన తర్వాత అది ధృతరాష్ట్ర కవులుగా మారుతుంది. ఎవరు ధృతరాష్ట్రుడు, ఎవరు నమూనాలో ఉన్న భీముడు అనేది కాలం నిర్ణయిస్తుంది. మహాభారత యుద్ధం అయిపోయిన తర్వాత కౌరవులందరినీ భీముడు చంపేసిన తర్వాత కౌరవ సభలో
ధృతరాష్ట్రుడు కళ్ళు కనపడవు కదా, ఎవరు ఆ భీమసేనుడు బ్రహ్మాండంగా చంపేసాడు, ఒకసారి రండి కౌగులిచ్చుకుంటానన్నాడట. భీముడు పరిగెత్తపోతా ఉంటే కృష్ణుడు ఆపేసి ఆయన్ని పక్కన పెట్టి ఒక ఇనుప కవచాన్ని భీముడు లాగా తయారు చేసి పంపిస్తాడు. కౌగులిచ్చుకొని నలిపేస్తాడు, తిప్పిదేసేస్తాడు. అంటే అంత కోపం, అంటే కౌగిలంతా కూడా ప్రేమే కాదు ఇది కూడా ఉంటుంది అనేది ఉదాహరణ. అది ఉదాహరణ. పాయింట్ ఏంటంటే సహజం అంటాను. ఎందుకంటే మిత్రపక్షాలు పైకి విడిపోయేంత వరకు మేము అంతా కలిసి ఉన్నాం. సుజాత గారు చెప్పినట్టు టీకర్లో తుఫాన్ అని ఎన్ని విడిపోయిన తర్వాత చెప్తారు, విడిపోయిన తర్వాత అన్ని చెప్తారు, గతంలో ఎన్ని కష్టాలు పడ్డాం వీళ్ళు ఎన్ని చెప్పినామని. కాబట్టి అంతవరకు మనం వినాలి. పాయింట్ ఏంటంటే ఒక సహసిద్ధంగా ఉన్న కారణం ఏంటంటే తెలుగుదేశం ఒక బలమైన కేడర్ పార్టీ. 40 ఏళ్ళ అధికారంలో ఉన్నారు, 14 నుంచి 19 వరకు అధికారంలో. అధికారంలో ఉన్న ప్రతి అవకాశాన్ని వాళ్ళ పార్టీ అధికారం ఉన్నప్పుడే వాళ్ళకే సంతృప్తి ఉంది. ఎందుకంటే కేడర్ బేస్డ్ పార్టీ కాబట్టి బహుముఖంగా మాకు అవకాశాలు కావాలని ఒత్తిడి ఉంటుంది. ఇప్పుడు వీళ్ళకి 2 అదనంగా తోడైనారు, జనసేన ఒకటి, బీజేపీ ఒకటి. బీజేపీ వాళ్ళు ఉన్నంత కంఫర్ట్ గా, ఆ బీజేపీ వాళ్ళు ఉన్నంత కంఫర్ట్ గా వీళ్ళిద్దరు లేరు. జనసేన లేదు, తెలుగుదేశం లేదు. బీజేపీ వాళ్ళు కంఫర్ట్ గా ఉన్నారు. అప్పటికే 2 రాజ్యసభ సీట్లు కొట్టేశారు, ఒక ఎమ్మెల్సీ. వాళ్ళు చాలా కంఫర్ట్ గా ఉన్నారు. వాళ్ళకు ఉన్న ఓటింగ్ వాళ్ళు ఎక్కువే పొందారు. వాళ్ళు 2 రాజ్యసభ సీట్లు వైసీపీ వాళ్ళు రాజీనామా చేయడం, వెంటనే బీజేపీ వాళ్ళకి ఇచ్చేయడం. ఇది తెలుగుదేశం పార్టీలో ఒత్తిడి పెరుగుతుంది. బహిరంగ చెప్పకపోవచ్చు. ఇప్పుడు బీజేపీకి 2 రాజ్యసభ సీట్లు. బీజేపీ పెద్ద పార్టీ దేశంలో, రాష్ట్రంలో చిన్న పార్టీ కాబట్టి ఇది ఉంటుంది. నా పాయింట్ ఏంటంటే ఒక ప్రత్యేక కారణం ఏంటంటే ఇప్పుడు మీరు సురేంద్ర నాయుడు గారు ఫేస్బుక్ చూడలేదు కానీ తిరుపతిలో ఫేస్బుక్ లో ఒకటి వైరల్ చేస్తున్నారు. వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడు ఒక ప్రకటన చేశాడు. అదేంటంటే పార్టీలో చేర్చుకునే ముందు అధిష్టాన వర్గం చెప్పకుండా చేర్చుకోవద్దు అని. దీన్ని తెలుగుదేశం పార్టీ ముఖ్యమైన నాయకులు షేర్లు చేస్తున్నారు. అంటే ఏం ఆనందం అంటే ఇవన్ వంటి వాళ్ళు 2 పార్టీలు చేర్చుకోవడం కాకుండా మళ్ళీ ఇవన్ వంటి వాళ్ళు మా పరిస్థితి ఏందని ఆ బాధ. రెండో విషయం, జనసేన వాళ్ళు ఒక లెటర్ రిలీజ్ చేస్తారు. నా పాయింట్ ఏంటంటే ఇది అంతర్గతంగా ఇవ్వాల్సిన లెటర్లు కదా. పార్టీ యొక్క పరువు ప్రతిష్టలు, వారి యొక్క అభిమానుల కార్యకర్తల మనోభావాలకు సంబంధించి బహిరంగంగా ఇప్పుడు జనసేన లెటర్ రిలీజ్ చేసింది. రేపు పొద్దున ఆ కార్యకర్తలకి మిగతా పార్టీ కార్యకర్తల ముందు వాళ్ళకి విలువ ఉంటుందా సార్? అక్కడ వాళ్ళ ఉద్దేశం విలువ లేకుండా కాదు, వాళ్ళ క్యాడర్ ని సంతృప్తి పరచడం కోసం లెటర్లు ఇస్తున్నారు. అంటే మేము సీరియస్ గా ఉన్నాము. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరిని చేర్చుకోవద్దు పార్టీ అధిష్టానం అనగానే వీళ్ళు ఎందుకు సంతోషిస్తున్నారు? వీళ్ళు తెలియకుండా చేర్చుకునేస్తున్నారు. అంటే అర్థం ఏంటి? పార్టీ కార్యకర్తలకు పైకి ఉన్న గ్యాప్ రీత్యా వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తారు. ఎవరైనా చేర్చుకుంటే పార్టీ అధిష్టానానికి తెలియజేయాలన్నారు కదా. ఒక గ్రామ సర్పంచ్ని చేర్చుకుంటారండి, అది కూడా పార్టీ అధిష్టానాన్ని తెలియజేసి వాళ్ళు అన్ని వెరిఫై చేసుకొని ఇవన్నీ సాధ్యపడుతుందా సార్? ఇవన్నీ ఎమ్మెల్యేల చేతుల్లో ఉండేవి. సాధ్యపడదు. వాళ్ళ పాయింట్ ఏంటంటే కేడర్ లో ఉన్న ఈ ఆవేదనని అడ్రస్ చేస్తున్నారు. ఇట్లా ఉండాలి అని తప్ప చేర్చుకునే వాళ్ళు చేర్చుకుంటారు, చేర్చుకునే వాళ్ళు పోతారు. ఈ ప్రత్యేక కారణంగా చూసినప్పుడు నాకు అనిపిస్తుంది బ్రహ్మనాయుడు గారు, ఒకటి ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు జనసేన ఏం భావించింది? ఒక తీవ్రమైన సంక్షోభంలో ఉన్నప్పుడు మేము ఎంటర్ అవ్వడం వల్లనే ఒక ఊపు వచ్చింది. ఒక రకంగా కూటమి గెలవడానికి బీజేపీ రావడానికి మేం కదా కారణం. ఈ గెలుపులో మా పాత్ర ఎక్కడ, మా అవకాశాలు ఎక్కడ అని జనసేన భావిస్తుంది. తెలుగుదేశం వాళ్ళు ఏం భావిస్తారు? మా పెద్ద పార్టీ ఇంత ఉన్న అవకాశాలు వీళ్ళిద్దరు వచ్చింది కావడం మళ్ళీ మా అవకాశాలతో వాళ్ళు భావిస్తున్నారు. ఒక ఉదాహరణ చెప్దాం. ఇప్పుడు నాగబాబు గారి ఎపిసోడ్ చూద్దాం. నాగబాబు గారిని ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలు ఎప్పుడు లేనట్టుగా తెలుగుదేశం అధ్యక్షుడు ఒక పేపర్ ప్రకటన చేసినాడు, నాగబాబు గారిని త్వరలో మంత్రివర్గంలో తీసుకుంటామని. అసలు అవసరం ఏముంది? మనకున్న చట్టం ప్రకారం ఆల్రెడీ ఒక సీట్ ఖాళీ ఉంది కదా, మంత్రివర్గంలో క్లియర్ వేకెన్సీ ఒకటి ఉంది. గవర్నర్ చెప్పేస్తే ప్రమాణ స్వీకారం చేసేస్తాడు. పైపెచ్చు 6 నెలల లోపల మళ్ళీ ఎమ్మెల్సీ కావచ్చు. ఇప్పుడు ఎన్ని రోజులు అయింది? 6 నెలలు 8 నెలలు అయింది. ఇంతవరకు ఆయన ఎందుకు మంత్రివర్గంలో చేరలేదు? ఒక పక్క మంత్రివర్గంలో చేరుతూనే బహిరంగ ప్రకటించి జనసేనను సంతృప్తి పరిచారు, ఇంకో పక్క చేర్చుకోలేదు, ఇప్పుడు మంత్రివర్గంలో చేర్చుకోలేదు. అంటే అందరిలాగానే రాజకీయం చేయను. మా అన్నయ్యని ముందు ఆయన నాగబాబు గారిని ముందు శాసనమండలికి ఎంపిక అయిన తర్వాత మాత్రమే ఆయనకి మంత్రివర్గంలో తీసుకుంటా ఉన్నారు. ఆయన పాపం ఎమ్మెల్సీ అయ్యి కూడా చాలా రోజులు గడిచిపోతుంది ఇంతవరకు. మరి దాని మీద ఎక్కడ చర్చ? చట్టం ప్రకారం ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కావాల్సిన అవసరం లేదు. విత్ ఇన్ 6 months లో ఏదో ఒక సభకు ఎన్నిక అయ్యేదానికి వెసులుబాటు ఉంది. రెండోది 24 మంది ఉన్నారు, ఇంకొక ఎమ్మెల్యే రెడీగా ఉంది, మంత్రి పదవి క్లియర్ వేకెన్సీ, ఎవరు రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. గవర్నర్ చెప్పేస్తే అంటే నా పాయింట్ ఏంటంటే తెలుగుదేశం ఒత్తిడికి గురవుతా ఉంది. వీళ్ళేమో ప్రెజర్ చేస్తున్నారు. రెండో వైపు వీళ్ళ ప్రెజర్, 2 రాజ్యసభ సీట్లు పోయా, తెలుగుదేశం వాళ్ళకి ఇచ్చుంటే ఒక సీనియర్ నాయకులు అడ్జస్ట్ అయి ఉంటారు కదా, ఇది కొత్తగా ఇచ్చిన అవకాశమే కదా. కాబట్టి తెలుగుదేశం ఒత్తిడికి గురవుతా ఉంది, జనసేన ఒత్తిడికి గురవుతుంది. ఈ రెండుటి కాంబినేషన్ లో ఉన్నాయి 2వ అంశం. 3వ అంశం, పాల్గొండ రాయుడు గారి కొడుకు రాజీనామా నేను ఎట్లా చూస్తా అంటే రాజీనామా అనేది వాళ్ళ అంతర్గత వ్యవహారం, వాళ్ళు పరిశీలించుకుంటారు. నా పాయింట్ ఏంటంటే ఇంకా 4 ఏళ్లు తెలుగుదేశం అధికారంలో ఉండబోతా ఉంది. తెలిసి కూడా రాజీనామా చేశాడంటే ఒక బలమైన కారణం లేకపోతే చేయరు.
అంటే 4 ఏళ్ళు అధికారం ఉండగా పార్టీ మళ్ళీ ఆయన ఇన్ఛార్జ్ గా ఉన్నారు చేస్తాడు నియోజకవర్గం, ఒక నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా ఉన్నారు మళ్ళీ. ఇన్ఛార్జ్ మీన్స్ పైపిచ్చు ఇన్ఛార్జ్ ఆడ ఎమ్మెల్యే, మన రాజకీయాలు తెలుసు కదా, ఎమ్మెల్యే అవును అవును వాస్తవం మాట రెండరు. అవును, అనధికారిక ఎమ్మెల్యే హోదాను అనుభవిస్తున్న వ్యక్తి 4 ఏళ్లు పౌరుణంగా రాజీనామా చేసినట్టు ఒక బలమైన కారణం ఉంటుంది. ఆ కారణం ఏంటో మనకు తెలియదు. కానీ ఆ కారణాల రీత్యా ఖచ్చితంగా ఇది ఆ పార్టీ అంతర్గత విషయం అయినప్పుడు కూడా అది పెద్ద ప్రభావం అయితే చూపిస్తుంది. కాబట్టి ఒక బలమైన సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, మంచి కుటుంబం, నో డౌట్ సురేంద్ర నాయుడు గారు చెప్పినట్టు ఆయన మంచి కుటుంబం నుంచి వచ్చాడు. ఖచ్చితంగా ఆయన రాజీనామా ఉంటుంది. మీకు గుర్తుంటే ఆ పక్క నియోజకవర్గమే రైల్వే కోడు, అక్కడ ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యే విప్పుగా ఉన్నాడు. దాడి జరిగింది కదా ఈ మధ్య, కొంచెం గొడవ జరిగినట్టుగా మనం పత్రికలో చూసాం తెలుగుదేశం పార్టీ ఆయన మధ్య. కాబట్టి ఈ అవకాశాలు తీసుకోవడంలో తెలుగుదేశమే ప్రెజర్ గురవుతోంది. వాళ్ళకి అదనంగా తోడైనారు 2 పార్టీలు. బీజేపీ వాళ్ళేమో ఎంజాయ్ చేస్తున్నారు ప్రశాంతంగా వాళ్ళు. వాళ్ళకి చిటికేస్తే పదవి వచ్చింది కదా బీజేపీలకి. ఇప్పుడు ఎవరన్నా వైసీపీ వాళ్ళు ఇంకెవరన్నా ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు రాజ్యసభ సభ్యులు ఎవరన్నా రాజీనామా చేస్తే పైన అక్కడ ఢిల్లీ నుంచి వాళ్ళు నిర్ణయిస్తారు, అది ఆ సీటు మాకు కావాలి, ఆ కుర్చీ మాదంటే వచ్చి కూర్చుంటారు, అందులో డౌట్ లేదు. సో వాళ్ళు ఇక్కడేమి కుస్తీ పడాల్సిన అవసరం లేదు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారి దగ్గర. కుస్తీ పడేది ఇప్పుడు మనం ఏదైనా పరిపాలన మార్పులు చేయాలని ఢిల్లీ పోవాల్సి ఉంటుంది. చంద్రబాబు నాయుడు దగ్గరికి అందరూ రావాల్సింది పోయి, ఎందుకంటే చిన్న పార్టీలు రావాలి పెద్ద నాయకుడి దగ్గర. వీళ్ళిద్దరు కలిసి అడిగిపోతే పరిస్థితి వచ్చిందంటే ఒక ప్రత్యేక పరిస్థితి. తెలుగుదేశం పార్టీ ఒత్తిడికి గురి కావడం వల్ల కేడర్ లో ఒక అసంతృప్తి ఉంది. ఏంటి మనం ఇంత మంచి విజయాన్ని సాధించాం, అవకాశాన్ని మనం అందిపుచ్చుకోవాలి. అదే ఇది ఆ పార్టీల మధ్య ఉన్న అంతర్గత ఎంత పరిస్థితించో తెలియదు కానీ ఇవన్నీ ఇప్పుడు ఒప్పుకోరు వాళ్ళు. మళ్ళీ వాళ్ళు ఇద్దరు ప్రతినిధులు మీరు మళ్ళీ పురుషోత్తమ్ రెడ్డి గారు ఈ పరిణామాలు పురుషోత్తమ్ రెడ్డి గారు ఈ పరిణామాలు చూస్తుంటే ఈ పరిస్థితులు కానీ పరిణామాలు కానీ ఒక డేంజర్ బెల్స్ అనేది కొడుతుంది. సో ముందుగా జాగ్రత్త పడకపోతే భవిష్యత్తులో ఇవన్నీ కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి అనేటువంటి ఒక డేంజర్ బెల్స్ గా భావించాలా లేదా సార్? డేంజర్ బెల్ 2 రకాలు ఉంటుంది. వాళ్ళకి డేంజర్ బెల్ తో పాటు జగన్ ఎంత బలపడతాడు అనేది కూడా వాళ్ళ ఐక్యతకు దారి. ఎగ్జాక్ట్లీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసి మమ్మల్ని ఇద్దరు కలిపినారని చెప్పినారు కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ప్రెజర్ అవుతాడో ఇద్దరు కలిసి ఉండడం కూడా దారి తీస్తుంది. రాజకీయాల కలయిక దేనికి, ఒకరు అవసరాలు ఒకరు తీర్చుకోవడం కోసం కదా, పైకి కట్ట చెప్తారు దేశం కోసం అని. కానీ వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు ఉంటాయి. కానీ జగన్ బలపడేసరికి వీళ్ళు ఇష్టం లేకపోయినా కలిసి ఉంటారు. రైట్, వన్ వర్డ్ కంక్లూజన్ తీసుకుందాం అందరి దగ్గర. సురేంద్ర నాయుడు గారు సార్, ఇప్పుడు 2 విషయాలు మా శ్రీకాంత్ గారు చెప్తారు, మా సుజాత మా పవన్ కళ్యాణ్ గారి గురించి భజన చేస్తా ఉందంటే, ఇప్పుడు నేను నా చంద్రబాబుని గురించి భజన చేస్తాను, ఆమె వాళ్ళ నాయకుని గురించి భజన చేస్తారు, మీరు మీ జగన్మోహన్ రెడ్డిని గురించి భజన చేస్తారు. మా వాళ్ళ పార్టీలో ఉండేటప్పుడు వాళ్ళ నాయకుని భజన చేసుకోకుండా మీరు వచ్చి మా చంద్రబాబు నాయుడిని భజన చేయరు, మీరు వచ్చి మా పవన్ కళ్యాణ్ భజన చేయరు కదా. కాబట్టి మా భజన మేము చేసుకుంటాం, మీరు మీ భజన చేసుకుంటారు. నెంబర్ 1. మీరు అర్థం చేసుకోవడం లేదు. అడిగిన దానికి సమాధానం చెప్పండి. భజనతో టైం వేస్ట్ చేయొద్దండి అంటున్నా. భజన వాళ్ళ దగ్గర చేయండి, ఏదన్నా లబ్ధి ఉంటుంది. ఊరికే ఎందుకు చేస్తారు మీరు అనవసరంగా? అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్తే. శ్రీకాంత్ గారు మీరు చెప్పిన దానికి నేను చెప్పాను, మీకు టైం ఇచ్చినప్పుడు మీరు మాట్లాడండి ప్లీజ్. టైం లేదు. శ్రీకాంత్ గారు చెప్పారు కదా, సరే వాళ్ళు అర్థం చేసుకుంటారు, దయచేసి ఆగండి. మీరు కంక్లూజన్ ఇవ్వండి సురేంద్ర నాయుడు గారు. కాబట్టి మా పార్టీలో మా నాయకుని గురించే మేము భజన చేస్తాము. మేము అందరి నాయకుల్ని భజన చేయము. మేము చంద్రబాబు గారి గురించి, మా పవన్ కళ్యాణ్ గారి గురించి, మా మోడీ గారి గురించి, మేము ముగ్గురిని గురించి మేము భజనే చేస్తాం. ఎందుకంటే దేవుడి దగ్గర కూడా ఎందుకు పోతాము? వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోయినప్పుడు ఏం చెప్తాము? గోవింద 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 అని ఎందుకు భజన చేస్తాము? అనుగ్రహించాలని మనం భజన చేస్తాం. అంతే. మేము కూడా నాయకుడిగా ఉండేటప్పుడు మేము మా భజన మేము చేసుకుంటాం. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చి, ఇప్పుడు రాజకీయ పార్టీలన్నీ తర్వాత సమస్యలు వస్తూ ఉంటాయి, సమస్యలు పోతూ ఉంటాయి, ఇవి జరుగుతూ ఉంటాయి సర్వసాధారణం. దీంట్లో ఇప్పుడు ఏదో సంవత్సరం అయిపోయే పాటికి మేము 4-5 సర్వేలు చేసినాము, ఆ సర్వేల్లో 70 సీట్లు పోతా ఉన్నాయి, 90 సీట్లే వస్తాయి అని చెప్పి శ్రీకాంత్ చెప్తున్నాడు. అసలు 4 సంవత్సరాలు ఉంది, ఇంకా 4 సంవత్సరాల దాకా మీ సర్వేలు ఏం చేసుకుంటారు? మీ ఎలక్షన్ ఇప్పుడు ఎందుకు పెడతారు? అసలు ఆ పాయింట్ ఎందుకు వస్తుంది? ఇప్పుడిప్పుడే ఎలక్షన్ అని చెప్పి మీ ఉబలాటం కాకపోతే మీ ఆనందం సునకానందం పొందండి. ఇంకా 4 సంవత్సరాలు ఇప్పుడు కార్యకర్తల్ని కాపాడుకొని వారి పార్టీని ఏదైనా
వారి పార్టీని కాస్త బలోపేతం చేసుకోవడానికి మళ్ళీ మనకు అవకాశం వస్తుంది. అక్కడ ఏం లేదు, అయిపోయింది అంతా. 1 yearలోనే వాళ్ళకి సగం బడ అయిపోయింది వారి పరిస్థితి, వారి పని. వాళ్ళ ఎమ్మెల్యేల సగానికి పైగా ఓడిపోబోతున్నారు. ఇంకో 2 సంవత్సరాలు ఆగితే మనకు వచ్చిన 11 వాళ్ళకు వస్తాయి, మొత్తం 160 మనకు వస్తాయి అనేటువంటిది వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకున్నటువంటి క్రమంలో వారు అదే నేను కూడా అదే చెప్తున్నా బ్రహ్మనాయుడు గారు, నేను కూడా అదే చెప్తున్నా. ఆ విధంగా సంతోషపడి మీరు ఆనందంగా పడుకొని నిద్రపోండి. మాకు ఇంకా 4 సంవత్సరాలు ఉంది. మీరు చేసినటువంటి 10 కోట్ల అప్పు తీర్చుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తూ మేము ఇచ్చినటువంటి హామీలు అన్నింటినీ కూడా నెరవేర్చుకుంటూ ఏదైనా 1-2 తప్పులు ఉంటే ఈ తప్పులన్నింటినీ కూడా సరిచేసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని 164 సీట్లు మాకు ఇచ్చారు ప్రజలు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పార్టీకి సేవ చేసి మళ్ళీ కూడా 40 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వం ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉంటుంది, అద్భుతంగా పరిపాలన. నో డౌట్. సుజాత గారు కంక్లూజన్ ఇవ్వండి సార్. జ్వాలాపురం శ్రీకాంత్ గారి దగ్గర నుంచి వాళ్ళ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి వరకు కూడా వాళ్ళు పాలసీల మీద, విధి విధానాల మీద మాట్లాడరండి. సెటైర్లు వేయడం, వాళ్ళు సబ్జెక్ట్ ని పక్కదారి పట్టించడమే. ఇందాక అన్నారు భజన చేస్తారు పవన్ కళ్యాణ్ గారు, కానీ సాక్షాత్తు అసెంబ్లీ, దేవాలయం లాంటి అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారికి మీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఏ విధంగా భజన చేస్తారో చూసాం. జగన్మోహన్ రెడ్డి గారి మీద పాడారు, చూసాం. భజన అంటే అదండి. అంటే విలువైన ప్రజా సమయాన్ని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ భజన చేయడం అంటే అది. ఇంకా 2వ పాయింట్, మీరు పార్టీలో ఎవరో ఒకళ్ళిద్దరు అసంతృప్తి జ్వాలాలు వినిపిస్తున్నాయని చెప్పి దాని గురించి మాట్లాడుతున్నారు. గతంలో మనం వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి దగ్గర నుంచి, అలాగే ఉండవల్లి శ్రీదేవి గారి దగ్గర నుంచి, వాళ్ళ ఎంపీల దగ్గర నుంచి ఎంతమంది అసమ్మతి గళం వినిపించారో, ఏ విధంగా పార్టీ నుంచి బయటకు వచ్చారో, స్థానిక సంస్థల నాయకులు మూకుమ్మడిగా సర్పంచులు ఏ రాజీనామా చేసి వైసీపీ నుంచి బయటకు వచ్చారో, వైసీపీలో ఉండగా మేము మా పార్టీ అధికారంలో ఉండగా మేము ఇక్కడ బిజినెస్ చేసుకోలేకపోతున్నామని విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ గారు బహిరంగంగా చెప్పడం గాని, ఇవన్నీ మాట్లాడాలంటే చాలా ఉంటాయి శ్రీకాంత్ గారు. దయచేసి మీరు ఏదో సాక్షి ఛానల్ నిర్వహించడా, ఏదో సర్వే తీసుకుని వచ్చేసి ఇంకేదో పేరు పెట్టేసి 60 సీట్లు 70 సీట్లలో అసంతృప్తి ఉందని చెప్పి మీరు ఇలాగ డంకాలు బజాయించొద్దండి. గతంలో చూసాం వైనాట్ 175 అన్నట్టే ఇప్పుడు మీ ప్రగల్భాలు ఉంటాయి. మీ పార్టీ గురించి మీరు చూసుకోకుండా పక్క పార్టీలో ఏ విధంగా పనిచేయాలి, ఏ నాయకుడిని తీసుకోవాలి అన్ని మీరే చెప్పేస్తుంటారు. జనసేన ఎలా ఉండాలో మీరే చెప్పేస్తారు. దయచేసి మీ పార్టీ మీ వాయిస్ వినపడలేదండి శ్రీకాంత్ గారు. పవన్ కళ్యాణ్ గారు స్టేజ్ ఎక్కి మాట్లాడుతూ కుటుంబ పాలన రద్దు చేయాలి అని ఊగారు. కుటుంబ పాలన అని. కానీ చిన్నగా వాళ్ళ అన్నయ్యను ఎమ్మెల్యే చేసుకుంటున్నారు, మంత్రి చేసుకుంటున్నారు. మాకు అవసరం లేదు, కానీ చెప్పొద్దండి. అబద్ధాలు చెప్పి బయటికి ప్రజలకు ఒకటి చెప్పి లోపల ఎందుకు చేస్తారనేది ఒకటి. ఇప్పుడు నాయకుల గురించి మాట్లాడారు. మన రామ్మూర్తి నాయుడు గారు ఒకసారి మాట్లాడారు, గుర్తుందో లేదో. ఆయన డయాస్ మీద మాట్లాడుతూ రెడ్ బుక్ పాలన అమలు పరచాలంటే మా బాబాయికి హోమ్ మినిస్టర్ ఇవ్వండి అని తను పక్కన పెట్టి 100% 100 కాదు 200 కేసులు పెట్టి అందరినీ లోపలేపిస్తామంటున్నారు. అంటే ఒక రాష్ట్ర కేంద్ర మంత్రి ఎంత కక్షపూరితంగా మాట్లాడుతున్నారంటే, వీళ్ళంతా కూడా నేను ఎందుకు చెప్పానంటే దీని గురించి ఒక కక్షపూరితమైన వాతావరణంలో ప్రజా సమస్యలన్నీ గాలి వదిలేసి ఒక థీమ్ మీద బయటికి పోతున్నారు. ఇది తప్పు. ప్రజారంజక పాలన చేయండి, మీరు చెప్పినవి అమలు చేయండి అని చెప్పి మేము కోరుతున్నాం మీ ద్వారా. రైట్ పురుషోత్తమ్ రెడ్డి గారు, 1 word కంక్లూజన్ ప్లీజ్. బ్రహ్మగారు, ఒక పెద్ద వీళ్ళ మధ్య తేడా ఉందనడానికి ఒక పెద్ద ఉదాహరణ ఏంటంటే, మన 4వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు దీపావళి చేసుకోమన్నారు. నేను తిరుపతిలో ఉంటాను. దీపావళి జనసేన వాళ్ళు తప్ప 2 పార్టీలు రాలా ఆ దీపావళికి. తర్వాత తెలుగుదేశం వాళ్ళు పీడ పెరిగిందని అన్నారు, దానికి వీలు పోవాలా. అంటే ఒక 1 year అయిపోయిన సెలబ్రిటీ మోడ్ లో 4 ఏళ్ళు ఇంకా పవర్ లో ఉన్న సెలబ్రిటీల మోడ్ ఉన్న పార్టీలు ఒక పిలుపుని చేయలేరు. వీళ్ళేమో వేలాది మందితో ధర్నాలు చేస్తున్నారు వైసీపీ. అంటే ప్రతిపక్షం 1 year కే ధర్నా చేయడం ఏంటి? ఇది కనీసం ఒక దీపావళి జనసేన గారు పిలిపించినాక మిగతా 3 పార్టీలు ఎందుకు కలవలేదు ఆ దీపావళి సెలబ్రేషన్ లో? అంటే స్పష్టమైన వ్యత్యాసాలు అధికార పార్టీలో వీళ్ళ మధ్య ఉన్నాయి. అది ఎంత దూరం పోతుందని
సహజంగా వాళ్ళ మధ్య అధికారంలో గొడవలు చూద్దాం. కానీ ఇక్కడ పురుషోత్తమ రెడ్డి గారు ఏదేమైనప్పుడు కూడా అధినేతల మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంది. వారు ఒకరి కోసం ఒకరికి ఒకరు అన్నట్లుగా వారి యొక్క తీరు కూడా కనపడుతుంది. కాబట్టి కింద స్థాయిలో కార్యకర్తలు ఒకరు ఏదన్నా చిన్న చిన్న గొడవలు పరిస్థితులు ఏదైనా వచ్చినప్పుడు కూడా వారు సర్దుకుంటున్నారు. మరి అధినేతలు ఇంపార్టెంట్ కదా. నో డౌట్ వాళ్ళ అధినేతలు ఎన్ని రోజులు ఉండాలనుకుంటే అన్ని రోజులు ఉంటారు. అది కార్యకర్తలకు ఇష్టం లేకపోతే కార్యకర్తలు ఏముంది, ఇష్టం ఉంటే ఉండమంటారు, కార్యకర్తలు కష్టం ఉంటే పొమ్మంటారు. అధినేతలే కదా సార్ ఇంపార్టెంట్. చూద్దాం ఏం జరుగుతుందో. సో మొత్తానికైతే ఒక 1 year తర్వాత ఎంతో కొంత అసంతృప్తి అనేది అంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల్లో కానీ లేకపోతే ఆ పార్టీలకు సంబంధించినటువంటి సాక్షాత్ ఒక ఇన్ఛార్జి రాజీనామా చేశాడు. కాబట్టి కారణాలు అయినప్పటికీ కూడా ఎంతో కొంత అసంతృప్తి అయితే ఖచ్చితంగా ఉందని అయితే చెప్పాలి. ధన్యవాదాలు చర్చలో పాల్గొన్నందుకు సుజాత గారు, సురేంద్ర నాయుడు గారు, జ్వాలాపురం శ్రీకాంత్ గారు, పురుషోత్తమ రెడ్డి గారు అందరికీ పేరు పైన ధన్యవాదాలు. మరి ఇది వాళ్ళ పవర్ డిబేట్ చూస్తూనే ఉండండి. కీప్ వాచింగ్ 99 TV. మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సిఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచ్లు ప్రారంభం. ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ఒక వరం సిఏ, సిఎంఏ కోర్సులు. సిఏ, సిఎంఏ చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ, బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్ ది ప్రైడ్ ఆఫ్ ఇండియా. గత 6 సంవత్సరాలలో సిఏ, సిఎంఏ ఫలితాలలో 12 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు. మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. కామర్స్ విద్య